నమస్కారం అండి. ప్రజ్ఞాస్ కథమ్మమాలకి స్వాగతం. ఈ వీడియోలో ఆనపకాయ కూర కొబ్బరికాయతో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చెప్పబోతున్నాను. ముందుగా మూకుట్లో ఒక పెద్ద చెంచా నూపప్పు దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. లోతుగా ఉన్న గిన్నె కానీ మూకుడు కానీ తీసుకుని 3 చెంచాల నూనె వేసి, నూనె వేడైన తర్వాత చెంచా జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా తరిగినవి, 4 పచ్చిమిరపకాయలు సగానికి చీల్చినవి, అర చెంచా పసుపు, ఉల్లిపాయలకు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా మెత్తగా మగ్గిన తర్వాత 2 లేక 3 చెంచాలు సాంబార్ పొడి, అర చెంచా కారం వేసి బాగా కలపాలి. తర్వాత తొక్క తీసి చిన్న ముక్కలుగా తరిగిన మధ్య రకంగా ఉన్న ఆనపకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి అరకప్పు నీళ్లు పోసి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ నీళ్లు తక్కువయ్యాయి అనుకుంటే మరొక అరకప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. కూర ఉడికేలోపు వేయించిన నూపప్పు పొడి చేసుకోవాలి. అరచెక్క కొబ్బరి కూడా తురిమి పెట్టుకోవాలి. ఆనపకాయ ముక్కలు ఉడికి కిందకి అణిగిపోయి నీరు పైకి తేలుతుంది. ఆ నీరు కూడా కొంచెం ఎగిరిపోయేదాకా మగ్గించుకుని కూర ఉడికిందో లేదో చూసి, ఉడికాక నూపప్పు పొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకుని మరో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా కొబ్బరితో మగ్గించి దింపుకోవాలి. ఇది చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా ఆనపకాయ అంటే ఎవరు ఇష్టపడరు కదా, కానీ ఈ విధంగా కూర చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ప్రయత్నించి చూడండి.